ఇడ్లీ సాంబార్ వడ పచ్చడి రెడీ. టేస్ట్ చేద్దాం. హలో, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో టిఫిను ఇడ్లీ సాంబార్ వడ పచ్చడి ఎలా చేస్తానో చూద్దాం రండి. రాత్రే కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి రాత్రే గ్రైండ్ చేసుకొని కలిపి పెట్టేస్తాను పొద్దునకని. ఇది ఈ గ్లాస్తో 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ, 1 గ్లాసు మినపగుండ్లు, 1 గ్లాసు అటుకులు నానబెట్టుకొని కలిపి పెట్టేసుకున్నాను అయితే. ఇప్పుడు ఇడ్లీ పిండి చూపించిన కదా, ఉద్దిపప్పు రాత్రే నానబెట్టుకున్నాను. వడకు ఉద్దిపప్పు నానబెట్టిన నైట్. ఇది ఇప్పుడు మిక్సీకి వేసేసుకుందాము. మిక్సీకి వేసేసి మెత్తగా రుబ్బి పెట్టుకొని ఇది కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసిన తర్వాత మళ్ళీ పడేస్తాం. ఫస్ట్ ఇది మిక్సీకి వేసేస్తాము. ఇది వేసేటప్పుడు మిక్సీకి ఒక 4 పచ్చిమిర్చి అంత కారం సరిపడా, దానికి సరిపడా మిరియాలు, వేసేసి మిక్సీ పట్టేసి పెడతాను. వడకు సరిపడా ఉప్పు వేసేస్తాము మిక్సీకి. అయిపోయింది, మిక్సీకి వేసేసినానండి. ఇది ఇప్పుడు గిన్నెలోకి తీసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇది ఏమైనా కొద్దిగా లూజ్ అయిందంటే కన్నా బాంబే రవ్వ 2 స్పూన్లు కలుపుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉద్దిపప్పు అయిపోయి గ్రైండర్ వేసి పెట్టేసినాను కదండి. ఇది కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఇది కొద్దిసేపు ఫ్రిడ్జ్లో 10 నిమిషాలు పెట్టిన సాంబార్ రెడీ చేసుకుందాము. సాంబార్కి కావాల్సిన కూరగాయలు ఏమేమి వేస్తామో అన్నీ చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం రండి. కందిపప్పు 1/2 గంట ముందు నానబెట్టుకున్నాను. కందిపప్పు ఒక 2 స్పూన్లంతా పెసరపప్పు ఒక దాంట్లో వేసి ఉడికిస్తే టేస్ట్ వస్తుంది అనమాట. పెసరపప్పు వేస్తే సాంబార్ టేస్ట్ వస్తుంది. వేసుకునే వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను పెసరపప్పు వేసినాను. కూరగాయలు ముల్లంగి 2 కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముల్లంగి సాంబార్లోకి. బెండకాయలు కూడా 3 బెండకాయలు కట్ చేసి పెట్టినాను. పెద్ద సైజు టమోటా 2 కట్ చేసి పెట్టిన. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4 ఇట్లా చీలికలు చేసుకొని పెట్టుకున్న. వెల్లుల్లిపాయ ఇది కొంచెం పచ్చగా దంచి తిరగమాతకి వేసుకునేకి. ఎండుమిరపకాయలు 4, కరివేపాకు, చింతపండు కొద్దిగా చింతపండు, చిన్న ముక్క బెల్లం. ఇప్పుడు కందిపప్పుకు కడిగి కుక్కర్లో వేసేస్తాము. ఒక 3 విజిల్ వచ్చేదాకా పెట్టుకుందాం. కుక్కర్లో కందిపప్పు వేసేసి పెసరపప్పు కందిపప్పు కలిపి వేసినాను. తగినన్ని వాటర్ వేసుకుందామండి. కొంచెం పసుపు పొడి వేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నాలుగు విజిల్లు వచ్చినాయి, మళ్ళీ ఆఫ్ చేస్తాం. దాన్ని 4 విజిల్లు వచ్చినాక ఆఫ్ చేద్దాం కుక్కరు. మూత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సాంబార్ పప్పు రెడీ అయ్యే లోపల శనక్కాయ పచ్చడి చేసేసుకుందాము. కడాయి పెట్టుకొని కొద్దిగా హీట్ ఎక్కినాక పల్లీలు వేసుకొని పచ్చిమిర్చి వేసేస్తున్నాము.
పచ్చిమిర్చి నూనె వేసి వేపుకున్నాము. వేగింది. శనగకాయ విత్తనాలు వేపేసినా కదండి, ఇదంతా పొట్టు తీసేసిన. ఈ చిన్న చిన్నవి ఇట్లా మువ్వలు తీసేసి ఇవి వేసుకున్నాము మిక్సీ జార్కి. మిరపకాయ పచ్చడి వేసేసుకొని తర్వాత పప్పు ఉడికింది, దాన్ని సాంబార్ చూద్దామండి. ఎల్లిపాయ వేసిన, 4 రెబ్బలు వేసినానండి. ఎల్లిపాయ, కొద్ది చింతపండు, మిక్సీ పట్టేద్దాం. ఇది మెత్తగా పచ్చడి అయిపోయింది. కొద్దిగా ఈ మిక్సీ జార్లో నీళ్ళు వేసేస్తే సరిపోతుంది. సాంబార్ చూద్దామండి. పప్పు ఉడికిపోయింది. సాంబారు పప్పు పెట్టుకుందాం. సాంబార్కి పప్పు ఉడికిందేమో చూద్దాము. ఉడికిపోయింది మెత్తగా. ఇది మెరిపేసుకుందామండి. ఇప్పుడు పప్పు ఉడికింది కదా, మెరిపేసుకున్నాము. దీంట్లో కొంచెము పెసరపప్పు వేసినాం కదా, సాంబార్ బాగా టేస్ట్ వస్తుందండి. పెసరపప్పు వేస్తే, కందిపప్పు పెసరపప్పు కలిపి సాంబార్ చేస్తే టేస్ట్ ఉంటుంది బాగా. మీరు కూడా ట్రై చేయండి. ఇది చిక్కదనం వస్తుంది, టేస్ట్ వస్తుంది. కొంతమంది శనగపప్పు వేస్తారు, పచ్చనగపప్పు, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే పెసరపప్పు ఇంకా బాగుంటుందండి. పప్పు మెదిపేసినాను. చింతపండు నానబెట్టుకుంటాం కదా, అది ఏం చేయాలంటే ఈ పప్పు మెదిపిన దాంట్లోకే వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఉడికేటప్పుడు కూరగాయల్లోనే వేయకూడదండి. ఇట్లా పప్పు మెదిపి పెట్టుకుంటాం కదా, ఈ పప్పు మెదిపిన దాంట్లో చింతపండు పులుసు ఇట్లా తొక్క తీసేసి వేసేసుకొని ఇట్లా కలుపుకుంటే టేస్ట్ వస్తుంది. కావాలంటే చూడండి, అందులో వేసి చూడండి, ఇందులో వేసి చూడండి, ఏది టేస్ట్ అనిపిస్తుందో మీకే అర్థమవుతుంది. ఇట్లా పులుసు దీంట్లో వేసి ఇది కలిపి పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. సాంబార్కి కూరగాయలన్నీ వేసి పోపు పెట్టుకుందాం. తాలింపు పెట్టుకుని సాంబార్కి పోపు వేసేసుకుందాము. నూనె ఎక్కువ పట్టదండి సాంబార్కి, కొద్దిగా వేసుకోవాలి. నూనె ఎక్కువ వేస్తే టేస్ట్ అనిపించదు, జిడ్డు జిడ్డు వస్తుంది. కాబట్టి సాంబార్కి కొద్దిగా నూనె వేసుకోవాలా. సాంబార్కైనా రసంకైనా పైన తేలుకుంటుంటుంది కదా, అట్లా ఉండకుండా కొంచెమే వేసుకోవాలి సాంబార్కి. ఆవాలు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 4 పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాం కదా, వెల్లుల్లి రెబ్బలు బాగా కచ్చా పచ్చగా దంచుకొని 10 వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి 4 గిల్లి పెట్టుకున్నాం కదా అది, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. ఇది కొద్దిగా వేగాల. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితేనండి బ్రౌన్ కలర్ వస్తే ఉల్లిపాయ, అప్పుడు కూరగాయలు వేసుకున్నాము. ఈ కొద్దిగా ఉల్లిపాయ వేగనియండి. కొద్దిగా ఇంగు వేసుకున్నాము. ఇంగువ కొద్దిగా పచ్చి వాసన పోసేపోయేదంతా వేగని. కరివేపాకు వేసుకున్నాము. 2 రెబ్బలు కరివేపాకు, వేగింది కదా ఉల్లిపాయ. టమోటా వేసుకున్నామండి. ఇప్పుడు ముల్లంగి ముక్కలు వేసేసుకున్నాము. ముల్లంగి ఇవి బాగా కొద్దిగా వేగి కొద్దిగా మెత్తగా అయ్యేదాకా ఉండిద్దామండి. కొంచెం ఉప్పు వేసేసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము. పసుపు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడే పప్పులో కొద్దిగా వేసుకున్నాను, కూరగాయల్లో కొద్దిగా వేసుకున్నాం పసుపు. బెండకాయ పక్కన వేపు పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను చూడండి. అది కూడా మగ్గని కొద్దిగా ఉప్పు వేసిన అన్ని కూరగాయలన్నీ మగ్గిన తర్వాత మళ్ళీ పప్పు వేసుకున్నాము. మెదిపి పెట్టుకున్న పప్పు ఇది కొంచెం మగ్గాల. మూత పెట్టేసుకున్నాం కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా. ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాక తర్వాత చూద్దాం. దానికి ఇడ్లీ పిండి కావాల్సినంత తీసుకున్నా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇది వాడతాను. ఇప్పుడు మళ్ళీ కావాలన్నప్పుడు ఇడ్లీ పిండిలో సాల్ట్ కలుపుకుందామండి. సాల్ట్
కొద్దిగా వంట సోడా కలిపేసుకొని ఇడ్లీ పెట్టేసుకుందాము. సాంబార్కి అవన్నీ మెత్తగా మగ్గే లోపల కూరగాయలు ఇడ్లీకి రెడీ చేసుకొని ఇడ్లీ పెట్టేస్తాము. ఇడ్లీ ప్లేట్లు నింపేసుకొని ఇడ్లీ స్టార్ట్ చేస్తామండి. కొద్దిగా ఆయిల్ పట్టించేసి ప్లేట్లకి ఇట్లా ఆయిల్ పట్టించేసి ఇడ్లీకి వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పాత్రలో పెట్టేసుకున్నామండి. ఇడ్లీ పెట్టేసుకున్నాము అండి. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసిన అవి ఉడుకుతున్నాయి. ప్లేట్లు పెట్టేసుకున్నాము. ఇడ్లీకి మూత పెట్టేద్దామండి. ఇది ఇంకా సాంబార్ కల్లా అవి మగ్గినాయని చూసి పప్పు వేసేసుకుందామండి. మెదిపి పెట్టుకున్న పప్పు వేసేద్దాము. పప్పు కూరగాయలన్నీ ఉడికాలికే సరిపోతుంది కదా. పప్పు వేసేద్దామండి. ఇప్పుడు పప్పు కూరగాయల మిశ్రమం అంతా ఉడికే లోపల సరిపోతుంది కదా. నీళ్ళు పోసుకుందాము. ఒక అర లీటర్ నీళ్ళు పడతాయి. ఇందులో సాంబార్ పొడి కారం వేసేసుకుందామండి. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. అంటే పచ్చిమిర్చి 4 వేసిన, ఎండుమిరపకాయలు వేసినా కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారము. సాంబార్ పొడి వేసుకుందాము. ఇంకా కొద్దిగా ఒక 10 నిమిషాలు ఉడికేస్తే ఆఫ్ చేద్దాము. ఇది పొంగు వస్తుంది కదా, పొంగు రాకుండా కిందికి చూసుకోవాలా. పొంగు వచ్చిందంటే టేస్ట్ పోతుందండి ఇంకా సాంబారు. ఎందుకంటే ఈ మసాలా అంతా పైనే ఉంటుంది కాబట్టి పొంగిపోతే కిందికి వచ్చేస్తుంది అంతా. పొంగు రాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలా. ఇడ్లీ అయిపోయిందేమో చూద్దాము. అయింది, ఇడ్లీ అయింది. ఇడ్లీ తీసేసుకుందామండి. ఇంకా ఆఫ్ చేసుకుని స్టవ్. సాంబార్ ఉడికిందేమో చూద్దామండి. ఉడికింది. కొంచెం బెల్లం వేసేసుకొని కొద్దిసేపు అట్లా పెట్టి ఆఫ్ చేసేస్తాము. సాంబారు అయిపోయింది. సాంబారు ఒక 2 నిమిషాలు అట్లా పెట్టేసి ఆఫ్ చేస్తాను. సాంబార్ ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసుకొని వడకు రెడీ చేసుకుందాము. ఆయిల్ పెట్టుకుందాము. ఉద్ది వడ ఆఫ్ చేస్తున్నాను. సాంబారు వడకు పెట్టేస్తున్నాము. ఆయిల్ హీట్ ఎక్కేదాకా ఆయిల్ వేడెక్కే లోపల ఉద్ది వడకు 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అందులో కలిపేసి
వడ వేసుకుందామండి. ఇప్పుడు వేసుకోవచ్చు ఉల్లిపాయలు, లేదంటే అట్లా కలుపుకొని వేసుకోవచ్చు, లేదా ఎవరి ఇష్టం అండి, అది ఆప్షన్. వేసుకోవచ్చు లేదంటే వద్దనుకోవచ్చు ఉల్లిపాయ. వేస్తాను. ఉద్దిపప్పు వడ రెడీ. పచ్చడికి, శనగకాయ పచ్చడికి పోపు వేసుకున్నాము. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, పచ్చడి పోపు పెట్టేసిన. ఇడ్లీ అయింది, వడ అయింది, పచ్చడి రెడీ, సాంబార్ రెడీ. ఇడ్లీ, సాంబార్, వడ, పచ్చడి రెడీ. టేస్ట్ చేద్దాం.